డాడీ డాడీ ఏంటమ్మా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కదా, బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను కానీ నాకు చిన్న డౌట్ డాడీ. వెరీ గుడ్ అమ్మా, తెలియని విషయాలు ఇలా అడిగి తెలుసుకోవటం చాలా మంచిది. ఏంటా డౌట్? కాకా పట్టడం అంటే ఏంటి డాడీ? కాకా పట్టడం అంటే ఏమిటా? అంటే ఈ టాపిక్ కూడా మీ సిలబస్ లో ఉందా? మాట్లాడగారా? ఏంటండి మళ్ళీ ఏదైనా తప్పు చేశాడా? కాఫీ తీసుకోండి. కాఫీనా? ఇందాకనే కానీ ఇచ్చావు, నేను తాగాను. మళ్ళీ దేనికి? ఇందాక మీకు ఇచ్చిన కాఫీ బాగోలేదండి. పని మనిషి గురించి ఉంచిన కాఫీ పొరపాటున మీకు ఇచ్చాను. తీసుకోండి. బాబ్లు అలా నుంచి చూడకపోతే బ్రష్ తీసుకుని పాలిష్ చేయొచ్చుగా. అన్ని పనులు పాప నాన్నగారే చేసుకోవాలా? రెండో విడత కాఫీ, పైగా జాలి, దయ, కరుణ. ఏంటి సంగతి? కాకా పడుతుందా? డాడీ డౌట్ క్లియర్ అయింది. మమ్మీ ఆ బ్రష్ చెప్పులు అలాగే. ఏమండి మన వెనకింట్లో ఉన్న బ్యాంక్ మేనేజరు ట్రాన్స్ఫర్ వెళుతున్నారు. ఎయిర్ కూలర్ 3000 అమ్ముతారట, తీసుకుందామండి. 3000? శుద్ధ వేస్ట్. 3000 కొద్దే వస్తుంది. అయినా మేనేజర్ ఉండి ఇలా వస్తువులు అమ్ముకోవడం చీప్ గా. వాళ్ళు వెళుతున్నది కాశ్మీర్ కి, అందుకని అమ్మేస్తారట. ఏమండి తీసుకుందామండి. 3000గా ఉన్న పాటు 3000 ఎక్కడి నుంచి ఇచ్చేది? అప్పు చేద్దామండి, మెల్లిగా తెచ్చుకోవచ్చు. ఆయన అప్పు మాత్రం ఇస్తారు, పైగా నెలాఖరు. పక్కింటి తాయారమ్మ అంటే ఇస్తుంది కదా డాడీ. ఒరే సుపుత్ర, నీకు అక్కర్లేని టాపిక్ లేదు కదరా. తాయారమ్మ ఊరికి అప్పేవతరా, ఏదైనా తాకట్టు పెట్టాలి. ఆవిడ పేరే తాకట్ల తాయారమ్మరా. ఏమిటి ఏదో తాయారమ్మ అంటూ మా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు? డాడీకి మీ ఆవిడ తోటి పని పడింది. అలా మాట్లాడొచ్చా? అంకుల్ ఎంత బాధపడతారు చూడు. పర్లేదులే అమ్మా, నేనేవి అనుకోను. అయినా బబ్బులు గారి గురించి నాకు తెలియదే ఏమిటి? అంతకీ ఏమిటి సంగతి? ఎయిర్ కూలర్ అమ్మకానికి వచ్చింది అన్నయ్య గారు. 3000 చెప్తున్నారు. మనం ఎలాగో కొత్తది కొనుక్కోలేం కదా, తీసుకుందామంటే మీ ఫ్రెండ్ డబ్బులు లేవంటున్నారు. వాడి మాటలకి ఏమొచ్చింది కానీ, ఇదిగో ఆ 3000 రూపాయలు నేను ఇస్తాను. మీ బోనస్ డబ్బులు వచ్చిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అరే ఒక చోట ఉన్నప్పుడు ఆ మాత్రం ఒకరికొక సహాయం చేసుకోవడం ఏమిటి? ఏమండి డబ్బులు కానీ మీరు ఏమైనా తీసారా? 3000 కనిపించడం లేదు. నాకేం తెలీదు. అయినా తాళాలు నీ దగ్గర ఉంటే డబ్బులు నేనెట్లా తీస్తాను? డాడీ చూసావా, అంతా దగా మోసం. స్కూల్ కి టైం అయింది పదా, అన్ని విషయాలు నీకే కావాలి. ఏమిటి బబ్బులు మోసం దగా అంటున్నాడు? వాడి మొహం పిచ్చివాగుడు, నువ్వేం పట్టించుకోకమ్మా. ఏమండి లోపలికి రండి, డబ్బులు ఏమైనా తేలాలి. ఒరే బంగారాజు, దాంతో ఏంటి? మొత్తానికి ఘటికుడివే. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందాక నీకు ఇస్తాను 3000 ఇంట్లో కాజేసుకు వచ్చానా? ఒరే మోహన్ రావు, మా దశలే హరిశ్చంద్ర వంశం. అవసరమైతే అడుక్కు తింటాం గానీ తస్కరించే టైపు కదా. ఇక బయలుదేరదామా? ఏంటమ్మా పొద్దున్నే గుడికి బయలుదేరినట్టున్నారు? ఏమిటి విశేషం? ఈ రోజు మా మ్యారేజ్ డే అండి, అందుకని బాలాజీ టెంపుల్ కి వెళ్దామని. బాలాజీ టెంపుల్ కాదండి, హనుమాన్ టెంపుల్ కి. హనుమంతుడు మా పుట్టింటి దైవం. కానీ మ్యారేజ్ అంటున్నారు, హనుమంతుడు బ్రహ్మచారి. నిజమే, అందుకే బాలాజీ గుడికి వెళ్దాం. సాయంత్రం ఆ గుడికి వెళ్దాం. మీరేం మాట్లాడకండి, హనుమాన్ టెంపుల్ కి వెళ్దాం. బాలాజీ గుడికి వెళ్దాం. హనుమాన్ గుడికి వెళ్దాం. బాలాజీ గుడికి వెళ్దాం. హనుమాన్ గుడికి వెళ్దాం. బుద్ధి గడ్డి తిని నిన్ను కట్టుకున్నా, మా మేనమామ కూతురుని కట్టుకుంటే హాయిగా బతుకుంటేవాడిని. అబ్బో ప్రేమ ప్రేమ అంటూ నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ, లేకపోతే నేను ఆ అమలాపురం కుర్రాన్ని పెళ్లి చేసుకునేదాన్ని. ఇదంతా నా కర్మ. ఓన్లే మా చిన్న ఇష్యూ, ఇంత కూడా ఎందుకు? పోనీ ఒక పని చేయండి. ఏంటి? 2 గుళ్ళకు వెళ్ళండి. ఏ దేవుడు నన్ను కాపాడలేడు, నా బతుకంతా నాశనం చేశారు. నేను రాను, మీరే వెళ్ళండి. నేను వెళ్ళనే, నా పరువు అంతా పోయింది, నా మూటే పోయింది. కొబ్బరికాయ ఏ దేవుడికి దక్కల. ఒరే మోహన్ రావు, ఇందాక ఇంటికి తాళం వేసింది చలపతి కదా, మరి పంకజం గారు తాళం తీసింది ఏంటి? డూప్లికేట్ కీస్. ఎవరు తాళం చెవి వాళ్ళకే, ఎవరు దేవుడు వాళ్ళకే. ఏమిటో రోజు ఇదే వరస. పైగా ఇద్దరిది లవ్ మ్యారేజ్. వస్తున్నా. వస్తారా? లేట్ అయితే నా వాస్తు తేడా వస్తుంది. తెలుసు కదా. డాడీ చలపతిరావు అంకుల్ కి పిల్లలు ఎందుకు పుట్టలేదు డాడీ? అది నన్ను అడుగుతారా? నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు డాడీ. ఇలా అయితే ఎలా పుడతారు? పిడుగు